ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఓ మహా గొప్ప ధనవంతుడు. ఆయన పేరు జాన్ డి రాక్ ఫుల్లర్. తల్లెట ఆ బిడ్డకు కొన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణలు నేర్పింది. ఒకటి, ఆదివారపు ఆరాధన అస్సలు మిస్ కావద్దు. రాబడి అంతట్లో నమ్మకంగా ప్రతి నెల దశంభాగం ఇవ్వటం ఆ బిడ్డకు నేర్పింది. ఇంతింతై ఒటుడింతై అని అంటారే, అమెరికా దేశంలోనే అత్యంత గొప్ప ధనవంతుడిగా ఆశీర్వదించబడ్డాడు. 97 సంవత్సరాలు బ్రతికాడు. 95వ సంవత్సరం ఆయనకు బర్త్డే కేక్ కట్ చేస్తా ఇలా కుటుంబ సభ్యులు అడిగారట, నీ జీవితంలో నీకు బాగా దుఃఖాన్ని కలుగు చేసిన రోజు ఏది తాతయ్య చెప్పు అంటే ఆయన అన్నాడట, నాకు 75వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక శనివారం విపరీతమైన అనారోగ్యం వచ్చింది. నా 95 సంవత్సరాల జీవితంలో ఒకే ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళలా. 75వ సంవత్సరం శనివారం భయంకరమైన అనారోగ్యం వస్తే ఆదివారం చర్చికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశా, కానీ ఆ రోజు నేను వెళ్ళలేకపోయానయ్యా. ఏడుస్తూ అంటాడట, ఒకనొకప్పుడు వ్యాపారంలో నాకు నష్టం వచ్చి 40 లక్షల రూపాయలు కోల్పోయా. అప్పుడు ఎంత పెద్ద బాధపడలా. ఆ తర్వాత వ్యాపారంలో మరో చోట నష్టపోయా, 1 కోటి రూపాయలు నష్టపోయా. అప్పుడు నేను అంత బాధపడలా. ఆ రోజు నష్టం వచ్చినా దేవుడు తర్వాత దాన్ని లాభంగా మార్చాడు. నష్టపోయినప్పుడు నేను బాధపడలేదు, కానీ నా జీవితంలో ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోయా. ఎప్పటికీ అది నాకు కడుపు కోత. ఆయన అడిగారు, నీ జీవితంలో నువ్వు అద్భుతంగా ఈ సీనరీ పదే పదే చూడాలని ఆశపడే సీనరీ ఏదో చెప్పు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సముద్ర తీరంలో ఉండే ఫోటో అంటే నీకు ఇష్టమా? పల్లెటూరు వాతావరణంలో సాయంత్రం పూట ఎద్దులు పోతూ ఉంటే, స్త్రీలు నీళ్ల బిందె నెత్తి మీద మోసుకొని వెళ్తూ ఉంటే ఆ సీనరీ చూడటం అంటే నీకు ఇష్టమా? నీ బ్రతుకులో ఏ సీనరీ చూడటం అంటే నీకు ఇష్టం అని అడిగారట. ఆయన ఏమన్నాడు తెలుసా? కుటుంబ సమేతంగా మందిరంలో అడుగు పెడతారే, ఇటువైపు భర్త అటువైపు భార్య, వాళ్ళిద్దరి మధ్యలో పిల్లల చేతులు పట్టుకొని కుటుంబం అంతా మందిరపు గుమ్మం తొక్కుతున్న ఫోటో ఉందే, అన్ని ఫోటోల కంటే ఆ ఫోటో నాకు ఇష్టం. బిడ్డలారా, నువ్వు చనిపోయే వరకు ప్రతి ఆదివారం ఈ ఇమేజ్ నీ నిజ జీవితంలో జరుగునుగాక. వారమంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ దేవుని సన్నిధికి వచ్చి కుటుంబ సమేతంగా ప్రభువుని ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతుకుదుముగాక.